నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మశాంతి కోసం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్మియా ఆధ్వర్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి వరంగల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి విద్యార్థులకు నివాళులు అర్పించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని, నీట్ను రద్దు చేసి రాష్ట్రాలకే ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యత అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పనస ప్రసాద్, దండు లక్ష్మణ్, ఎలేందర్, బద్రి, రాజు, రవి, రమేష్, అక్బర్ బాషా, శరత్, శంషావుద్దీన్, చంద్రశేఖర్, తోటరాజు, శివ, శ్రీధర్, సంతోష్, సర్వర్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ నీట మన వీరులకు, జోహార్ నీట మన వీరులకు, జోహార్ నీట మన వీరులకు. తక్షణమైతే ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా కట్టించాలి. అదే రకంగా వారికి ఇంటికి ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించి ప్రభుత్వం ద్వారా ఒక ఇంటికి ఉద్యోగం కల్పించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వరంగల్ జిల్లా సమితి డిమాండ్ చేస్తూ ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎవరైతే లీక్ చేసిరో అధికారులను తక్షణమే సుప్రీంకోర్టు భారతదేశంగా వాళ్ళని శిక్షించేటట్టు చేయకపోతే రానున్న రోజుల్లో వేలాది విద్యార్థులు ఇదే రాత్రిలో పోరాటం చేసి వాళ్ళ బాధ్యతగా వహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పోరాటానికి సిద్ధం కాకుండా ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన విధానాలతోటి ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో విద్యార్థుల పట్ల బాధ్యత వహించకుండా ఖాళీ ఏదో చెప్పడంతో కాదు. ఇప్పుడు ఈరోజు మాట్లాడుతున్న లోకసభలు కూడా మాట్లాడుతున్నారు అయిపోయింది కదా అని చెప్పి వారి ప్రాణాలకు ఎవరు ఇస్తారో ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు. ఖచ్చితంగా వారికి ₹1,00,00,000 ఎక్స్‌గ్రేషియా కట్టియాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. ఇది ఒక ప్రభుత్వం దిగడానికి చెంపబెట్టేలాగా ఆలోచన చేసి రానున్న రోజుల్లో ఆందోళన చేయకుండా విద్యార్థుల పట్ల ఉండాలని చెప్పి ఏ పేపర్ అయినా దాన్ని విడుదల చేసే ముందు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా వరంగల్ జిల్లా సభ్యులుగా డిమాండ్ చేస్తున్నాం.